అందరికీ నమస్కారం. నా పేరు శివశంకర్, ప్లాంట్ హెడ్ ఆఫ్ రైతన్న డైరీ. యాక్చువల్‌గా ఈ డైరీని స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కస్టమర్లందరికీ స్వచ్ఛమైన గేదె పాలు అందించాలన్న ఉద్దేశంతో ఈ డైరీ స్థాపించడం జరిగింది. అయితే మనము కస్టమర్స్‌కి ఎలా గ్యారంటీ ఇస్తాం స్వచ్ఛమైన గేదె పాలు ఇస్తున్నాము అని. మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో, ఈ మధ్య కాలంలో పాలల్లో తిక్కుగా రావడానికి యూరియా, పిండి, అలాగే పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కాస్టిక్, ఇలాగే H2O2 ఇవన్నీ కలుపుతూ ఉండి మిల్క్ అనేది ఒక అడల్టరేటెడ్ ఫుడ్ అయిపోయింది. సో, ఇవేమీ లేకుండా స్వచ్ఛమైన గేదె పాలు కస్టమర్స్‌కి అందించాలన్న ఉద్దేశంతో రైతన్న డైరీ ప్రతి యాజ్ పర్ ఎఫ్ఎస్ఐ ఎన్ని టెస్టులు చేయాలో అన్ని టెస్టులు చేస్తే యాజ్ పర్ ఎఫ్ఎస్ఐ మాన్యువల్గా కెమికల్స్ ప్రిపేర్ చేసి ఓన్గా చేస్తూ ఉంటాం. మీరు ఇలా చూస్తే ఇక్కడ న్యూట్రలైజర్ కానీ, సాల్ట్ కానీ, షుగర్ కానీ ఇలా యాజ్ పర్ ఎఫ్ఎస్ఐ ఎన్ని రకాల టెస్టులు అన్ని రకాల టెస్టులు చేస్తున్నాము. అలాగే ఇక్కడ కెమికల్ ప్రిపరేషన్స్ కూడా యాజ్ పర్ ఎఫ్ఎస్ఐ మాన్యువల్ మేము ప్రిపేర్ చేసి ప్రతి మిల్క్ ఇన్కమింగ్ మిల్క్ ప్రతి మిల్క్ కూడా అన్ని టెస్టులు చేసి అన్ని పాస్ అయిన తర్వాత మాత్రమే యాక్సెప్ట్ చేస్తూ ఉంటాము. మనకి బిఎంసి నుంచి లేదా కలెక్షన్ సెంటర్ నుంచి మిల్క్ వచ్చిన తర్వాత మిల్క్ శాంపిల్ కలెక్ట్ చేసి ఇలా శాంపిల్ బాటిల్లో కలెక్ట్ చేస్తామండి. ఇలా కలెక్ట్ చేసిన తర్వాత ఈ మిల్క్లో ఏమేమన్నా అడల్ట్రేషన్స్ ఉన్నాయా అనేది టెస్ట్ చేయడానికి మనము కెమికల్ మెథడ్స్ యూస్ చేస్తుంటాము. ఇలా ఈ టెస్ట్ ట్యూబ్స్ ద్వారా మనం ఈ కెమికల్ టెస్ట్లు అనేది చేస్తుంటాం అనమాట. ఇది న్యూట్రలైజర్ టెస్ట్ అనమాట. న్యూట్రలైజర్ అనేది మనకి ఎందుకు చేస్తూ ఉంటారు అంటే, మిల్క్ తొందరగా పాడవకుండా ఉండడానికి పాలల్లో కాస్టిక్ అనేది కలుపుతూ ఉంటారు. అది పిల్లలకి, చిన్న పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఎక్కువ రోజులు అలాంటి మిల్క్ తీసుకుంటూ ఉంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అలాంటిది ఏమీ లేకుండా ఉండడానికి మనం ఈ న్యూట్రలైజర్ అందులో ఏమైనా కాస్టిక్ ఏమైనా కలిపారా లేదని టెస్ట్ చేయడానికి ఈ టెస్ట్ చేస్తూ ఉంటాము. జనరల్గా ఇందులో మనం ఏం చేస్తాం, మిల్క్లో ఈ న్యూట్రలైజర్ శాంపిల్ అనేది చేస్తుంటాము. ఒకవేళ న్యూట్రలైజర్ లేకపోతే ఈ కలర్ అనేది ఆరెంజ్ వస్తుంది. అలాగే ఒకవేళ మనకి న్యూట్రలైజర్ కానీ ఉంటే పింక్ కలర్ వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇదే విధంగా ఇక్కడ న్యూట్రలైజర్ టెస్ట్ కావచ్చు, సాల్ట్ కావచ్చు, షుగర్ కావచ్చు, స్టార్చ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే పాలల్లో ఎస్ఎన్ఎఫ్ పెంచడానికి, లేకపోతే అంటే ఎస్ఎన్ఎఫ్ అంటే తిక్కుగా ఉండడం కోసం కానీ, లేకపోతే ఫ్యాట్ పెంచడం కోసం కానీ, అలాగే పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం కానీ ఇలా డిఫరెంట్ అడల్ట్రేషన్ చేస్తుంటారు. మీరు ఇక్కడ చూడొచ్చు, స్టార్చ్ చేస్తుంటారు, ఫార్మలిన్ టెస్ట్ కూడా చేస్తుంటాము. ఫార్మలిన్ అంటే మనకి మీరు చూసే ఉంటారు, బాడీస్ కుళ్ళిపోకుండా ఉండడానికి కలుపుతుంటారు. అలాగే పాలు కూడా పాడవకుండా ఈ ఫార్మలిన్ అనేది కలుపుతూ ఉంటారు. సో ఇవన్నీ మనిషికి ఆరోగ్యానికి చాలా సమస్యలను తీసుకొస్తాయి. అందుకని మనం ఈ టెస్టులన్నీ చేసి ఇవన్నీ నెగిటివ్ అని అన్ని టెస్టులు పాస్ అయిన తర్వాత మాత్రమే ఈ మిల్క్ని మనం ప్రొడక్షన్కి తీసుకుంటూ ఉంటాము.